గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. జనజీవనంపై జల ఖడ్గం. రికార్డు వర్షాలతో అల్లకల్లోలం. విరుచుకుపడిన వాన, ముంచెత్తిన వరద. రాష్ట్రమంతా అతలాకుతలం. జల విలయంతో ఖమ్మం విలవిల. సహాయక చర్యల్లో సర్కారు తాత్సారం. వరద నీటిలో చిక్కుకుపోయిన ఖమ్మం ప్రధాన రహదారి, పలు కాలనీలు. మహబూబాద్ జిల్లా కేసముద్రంలో వరద ఉధృతి. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ ఫోటో మనం చూస్తున్నాం. వరదలో కొట్టుకుపోయిన తండ్రి కూతురు. సీఎం డౌన్ డౌన్ అంటూ, తుమ్మల గో బ్యాక్ అంటూ ఖమ్మం వాసులు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఖమ్మంలో పలు చోట్ల వరద బాధితులు ధర్నాలు చేశారు. సర్కారు వైఫల్యంపై రోడ్డెక్కిన వరద బాధితులు. నాడు గంటలోపే కేసీఆర్ హెలికాప్టర్ పంపించిండు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఏమైంది? ఉదయం నుంచి నీళ్ళలో ఉన్న పట్టించుకోరా? మంత్రులు రాజీనామా చేయాలి అంటూ ఖమ్మం వాసులు డిమాండ్ చేశారు. పరామర్శకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఘెరావు చేశారు. మొగులకు చిల్లు. పోటెత్తిన వరద, ఉప్పొంగిన వాగులు, చెరువులకు గన్లు, నీట మునిగిన పంటలు, వరద దాటికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాకులు. ఎక్కడి రైళ్లు అక్కడే. 24 గంటలు బి అలర్ట్. అధికారులు సెలవులు పెట్టొద్దు. మంత్రులతో సీఎం సమీక్ష. అధికారులతో టెలికాన్ఫరెన్స్. సచివాలయం కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. వరదల సమయంలో ప్రభుత్వం విఫలం. ఖమ్మంలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ 3 మంత్రులున్న దండగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి ధన్యవాదాలు. పార్టీని పక్కన పెట్టి ఆదుకుందాం. అనుకోని విపత్తుతో రాష్ట్రం అల్లకల్లోలమైంది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిస్తున్నారు. ఖమ్మంలో జల ప్రళయం. ఊళ్లను ముంచెత్తిన వరద, ఉప్పొంగిన వాగులు, నదులు, ఏర్లు. మున్నేరు పరివాహక ప్రాంతాల మహోగ్ర రూపం. ఆకేరు ఉధృతికి మునిగిన రాకాసి తండ. 6 గల్లంతు, 3 మృతదేహాల గుర్తింపు. సీతారామ కాలువకు గండ్లు పడ్డాయి. ఖమ్మం నగరంలో మున్నేరు వాగు ఉధృతిలో నీట మునిగిన గంగమ్మ గుడి. 3 మంత్రులు ఉండి ఏం లాభం? వరదలపై అవగాహన లేమి. ఖమ్మం జిల్లా అతలాకుతలం. మధ్యాహ్నం వరకు హైదరాబాద్లోని పొంగిలెట్టి డిప్యూటీ సీఎం వెళ్లినా రక్షణ చర్యలు శూన్యం. మంత్రి తుమ్మలను గెరావు చేసిన బాధితులు. రక్షించే వాళ్ళెవరంటూ ఆర్తనాదాలు. సహాయక చర్యల్లో వేగం పెంచండి. ఖమ్మం, మహబూబాబాద్లో 5 మృతి విషాదం. నిరాశ్రయులకు షెల్టర్లు ఏర్పాటు చేయాలి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. మానుకోట అతలాకుతలం. రోడ్డు, రైలు మార్గాలన్నీ బంద్. కేసముద్రం మండలం ఇంటికన్నె వద్ద కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్. జల దిగ్బంధంలో రావిరాల గ్రామం. రాజుల కొత్తపల్లి కట్ట తెగి తీవ్ర నష్టం. అధిష్టానానికి ఓ దారి, అనుములది మరో దారి. ఢిల్లీ మాట, రివర్సు బాట. కాంగ్రెస్ విధానాలకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు అంటూ వార్త చూస్తున్నాం. ఎత్తిపోతలు నడిచేదెట్లా? నిధులు విడుదల చేయని సర్కార్. పూర్తి కాని లిఫ్ట్ స్కీముల ఒప్పందాలు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా? గురుకుల పాఠశాలలను పట్టించుకోరా? మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి మండిపాటు. కొండభీమనపల్లి బీసీ బాలుర గురుకులం పరిశీలన. 13 మందిని ఎలుకలు కొరికిన ఘటనపై ఆరా. సమస్యలు తెలుసుకుని విద్యార్థులకు పరామర్శ. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నికలు. రైతు భరోసా ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లే యోచన. లేదంటే రైతుల ఆగ్రహం తప్పదని భయం. క్షేత్రస్థాయి నుంచి ప్రతికూలంగా నివేదికలు. 42% కోటా ఇవ్వాల్సిందే. ప్రభుత్వం బీసీ కులగణను తక్షణమే చేపట్టాలి. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. ఆమరణ దీక్ష చేస్తున్న బీసీ నేతలకు పరామర్శ. సిపిఎస్ మాకొద్దు, పాత పెన్షనే ముద్దు. గన్ పార్క్ వద్ద ధర్నాలో ఎంప్లాయీస్ జేఏసీ. తెలంగాణ టుడే. 9 dead as rain pound తెలంగాణ. Many areas in Khammam were and some places people had to take shelter and roof tops అనే ఒక వార్త చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలు. ఇవాళ మనం ప్రధానంగా వాన ఖడ్గం ఈ అంశంపైన దృష్టి సారిద్దాం. తర్వాత దండగా, 3 మంత్రులు ఉన్న దండగా, ఎవరి దారి వారిది అంశాలపై మనం డిస్కస్ చేద్దాం. రికార్డు వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. మరో 24 hours పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సీఎం రేవంత్కు ప్రధాని ఫోన్ చేశారు. వరదలపై ఆరా తీశారు. ఇక దండగా, 3 మంత్రులున్న దండగా. ఖమ్మంలో దారుణ పరిస్థితులున్నాయి. 3 మంత్రులున్నా కూడా ప్రయోజనం ఏది శూన్యం అంటూ అక్కడ ఖమ్మం వాసులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. వరద బాధితులు ఉదయం నుంచి నీళ్ళల్లో ఉన్నా కూడా పట్టించుకోరా? మంత్రులు రాజీనామా చేయాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎవరి దారి వారిదే. హైకమాండ్ది ఒక దారి, సీఎం రేవంత్ రెడ్డిది మరొక దారి. పార్టీ వైఖరికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది ఆదాని ఒప్పందం మొదలుకొని బుల్డోజర్ వరకు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎంతో మంత్రులు అందుకే దూరంగా ఉంటున్నారు. సో ఈ అంశాలపైన దృష్టి సారిద్దాం. వీటితో పాటుగా మరికొన్ని అంశాలు కూడా డిస్కషన్లో భాగంగా మనం తీసుకుందాం.